అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. నిన్న ఆయన ఎక్స్ వేదికగా సంచలన పోస్ట్ చేశారు. ఆయన తన పదవికి రాజీనామా చేయబోతున్నాను అని. విజయసాయిరెడ్డి రాజీనామాతో వైసీపీని వీడిన ఎంపీల సంఖ్య 4కు చేరింది. ఇప్పటికే మోపిదేవి, బేద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామాలు చేశారు. ఇప్పుడు విజయసాయి కూడా రాజీనామాలు చేయడంతో వైసీపీని వీడిన రాజ్యసభ సభ్యుల సంఖ్య 4కు చేరింది. మరికొద్ది సేపట్లో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తోంది. ఆయన రాజీనామా లేఖను ఈ చైర్మన్కు అందజేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటాను అంటూ నిన్న ప్రకటన చేశారు. ఇవాళ ఉదయం విజయసాయిరెడ్డి ఇంటికి తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా వెళ్లారు. రాజీనామా అంశంపై విజయసాయితో గురుమూర్తి చర్చలు జరిపారు. రాజీనామా విషయంలో వెనక్కు తగ్గేది లేదు అని విజయసాయి చెప్పారు. రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్కు ఆయన రాజీనామా లేఖను కూడా పంపించారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో వైసీపీ సీనియర్లలో ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది. విజయసాయిరెడ్డి నివాసానికి వచ్చి తిరిగి వెళుతూ తిరుపతి ఎంపీ గురుమూర్తి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. విజయసాయిరెడ్డి గారు చాలా సీనియర్ మోస్ట్ లీడరు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన సేవలు అందిస్తూనే ఉన్నారు పార్టీకి. ఇప్పుడు కూడా అదే సేవలు కొనసాగించాలని కోరడం జరిగింది. అంటే ఆయన పార్టీ వేడొద్దు, మీరు పార్టీలో ఉండాలని చెప్పి ఆయన అడిగారా? ఖచ్చితంగా మా పార్టీలో ఆయన కొనసాగాలని మేమందరం కోరుకుంటున్నాం. ఎందుకంటే రాజకీయాల నుంచి విరమించుకోవద్దు. మీలాంటి అనుభవజ్ఞులు పార్టీకి చాలా అవసరం. సో ఖచ్చితంగా మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవడానికి అందరం సమాయత్తంగా పనిచేసుకుందామని కోరడం. మీరు అడిగారు కదా, కోరారు కదా, ఏమన్నారు ఆయన? పాజిటివ్ గా ఆలోచిద్దాం. అంటే ఇప్పుడు 10:30 గంటలకు రాజ్యసభ సభ్యత్వానికి మాట్లాడతామని చెప్పారు. అంటే రాజీనామా కూడా చేయబోతున్నారు కదా ఆయన, విరమించుకోమంటే మరి ఏం చెప్పారు ఆయన? మాట్లాడతామని చెప్పారు. ఈ విధంగా నేతలంతా కూడా పార్టీ సమస్యలు ఏం లేవు. అంటే ఇప్పుడు 4వ రాజ్యసభ ఎంపీ మీ పార్టీని 2024లో అధికారం కోల్పోయిన తర్వాత వరుసగా నేతలంతా కూడా పార్టీని వీడుతున్నారు. ఏమైనా కేసులో వేధింపులు ఇటువంటి ఏమైనా అంశాలు ఉన్నాయా? వ్యక్తిగతంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? విజయసాయిరెడ్డి వైసీపీకి మొత్తం ఆయన రాజకీయాల నుంచే దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. వ్యవసాయం చేసుకుంటాను అంటూ విజయసాయిరెడ్డి చెప్తున్నారు. ఎటువంటి విభేదాలు లేవు, మంచి మంచి పదవులు ఇచ్చారు, మంచి ఎలివేషన్ ఇచ్చారు అంటూ విజయసాయిరెడ్డి ఆయన ట్వీట్లో చెప్తూ వచ్చారు. ఈరోజు ఆయన రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్కి పంపించారు. గురుమూర్తి కూడా కొద్దిసేపటి క్రితం, తిరుపతి ఎంపీ గురుమూర్తి కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని విజయసాయిరెడ్డి నివాసానికి వచ్చారు. ఆయనతో మాట్లాడారు. పార్టీని వేడొద్దు అని ఆయనతో మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. ఆయన సేవలు పార్టీకి అవసరమని గురుమూర్తి కూడా చెప్తున్నారు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం రాజకీయాలను వదిలేయాలి అని నిర్ణయించుకున్నాను అని చెప్తున్నారు. విజయసాయిరెడ్డి ఎందుకు అకస్మాత్తుగా నిర్ణయం తీసుకున్నారంటూ నిన్నటి నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదే సమయంలో వైసీపీ నేతల్లో కూడా ఆందోళన, వైసీపీ సీనియర్ నేతల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తే వైసీపీని వదిలేయటం, ప్రతి సందర్భంలోనూ జగన్కి వెన్నంటి ఉన్నారు. జగన్ వ్యాపారాల విషయంలో కావచ్చు, జగన్ రాజకీయాల విషయంలో కావచ్చు, విజయసాయిరెడ్డి వెన్నంటే ఉన్నారు. ఆయనతో పాటే కేసులను కూడా ఎదుర్కొన్నారు. A2గా విజయసాయిరెడ్డి ఉన్నారు జగన్ ఎదుర్కొంటున్న కేసుల్లో. ఇలాంటి సమయంలో 2 సార్లు కూడా విజయసాయిరెడ్డికి రాజ్యసభకు పంపించారు. ఇలాంటి సమయంలో విజయసాయిరెడ్డి రాజకీయాలను వదిలేయాలి అని తీసుకున్న నిర్ణయం వెనుక ఏమై ఉంటుంది అని వైసీపీ సీనియర్లో కూడా ఆందోళన వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా విజయసాయిరెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకునేది లేదు అని చెప్పారు. గురుమూర్తి విజయసాయిరెడ్డి నివాసానికి వెళ్లారు. పార్లమెంటు సభ్యుడు విజయసాయిరెడ్డి నివాసానికి వెళ్ళి నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి అని కోరినట్టుగా తెలుస్తోంది. కానీ విజయసాయిరెడ్డి మాత్రం ఆయన రాజీనామా లేఖను చైర్మన్కి, రాజ్యసభ చైర్మన్కి పంపించేశారు. ఇప్పటికే వైసీపీని వీడిన రాజ్యసభ సభ్యుల్లో 4కి చేరుకుంది. మోపిదేవి, బేద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య. ఇప్పుడు విజయసాయిరెడ్డి కూడా రాజీనామా చేయడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. మా ప్రతినిధి గోపి ఉన్నారు ఢిల్లీ నుంచి పూర్తి సమాచారం అందించడానికి. ఢిల్లీ గురుమూర్తి వెళ్ళి ఏం మాట్లాడారు? గురుమూర్తి వెళ్ళి మాట్లాడినా అంటే పార్టీలో ఉండాలని ఆయన అనుకుంటూ ఉన్నారా? పార్టీలో ఉంటారు అని చెప్తున్నారు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం కంప్లీట్గా రాజకీయాలను వదిలేస్తున్నాను, వ్యవసాయం చేసుకుంటానని ఆయన అంటున్నారు. సో గురుమూర్తి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడారు? రోహిత్, గురుమూర్తి
విజయసాయిరెడ్డి నివాసానికి వచ్చిన తర్వాత నిన్న రాత్రి నుంచి కూడా గురుమూర్తి విజయసాయిరెడ్డితో కలవడానికి ప్రయత్నం చేయడం, అదేవిధంగా ఇతర వైసీపీ శ్రేణులు కూడా విజయసాయిరెడ్డిని కలిసే ప్రయత్నం చేశారు. అయితే నిన్న ఆయన ఎవరిని కూడా కలవలేదు. ఈ రోజు ఉదయం గురుమూర్తి నేరుగా ఆయన నివాసానికి రావడం జరిగింది. నివాసానికి వచ్చిన సమయంలో కూడా ఆయన విజయసాయిరెడ్డితో భేటీ అయిన అనంతరం బయటికి వచ్చిన తర్వాత కూడా ఆయనను పార్టీలోనే తిరిగి కొనసాగాలంటూ కూడా కోరడం జరిగింది. మరొక రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేద్దాము, ఖచ్చితంగా మీ సపోర్ట్ చాలా అవసరము, మీరు పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి, మొదటి నుంచి కూడా అన్ని వ్యవహారాలు తమ భుజాల పైన నడిపిన పెద్ద మనిషిలాగా ఉన్న వ్యక్తి, మీరు పార్టీని వీడడం వల్ల ఇటు రానున్న రోజుల్లో పార్టీకి అదేవిధంగా వైఎస్ఆర్ జగన్ కి కూడా చాలా తీవ్రమైన లోటు జరుగుతుంది. మీరు అన్ని తానే నడిపించిన వ్యక్తి, మీరు అన్ని విషయాలు మీకు తెలుసు, తిరిగి పార్టీలలో కొనసాగండి, రాజీనామా చేయొద్దు అంటూ కూడా ఆయనను కోరినట్టుగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యాను, నేను రాజీనామా పత్రాన్ని సమర్పిస్తాను, ఇప్పటికే ఆన్లైన్ లో పంపించేశాను, నేను ఆయన నేరుగా కలిసి ఆయనకు తన రాజీనామా పత్రాన్ని కూడా సమర్పిస్తానంటూ కూడా ఆయన తిరిగి పార్టీలో ఉండేది లేదు, నేను రాజకీయాలలో ఉండదలుచుకోలేదంటూ కూడా ఆయన గురుమూర్తికి చెప్పినట్టుగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంత అకస్మాత్తు నిర్ణయం అనేది ఒక షాకింగ్ గా మాకు కూడా ఉంది. ఆయన ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు? కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేది కామన్, ప్రతి పార్టీలో కూడా కొంత ఒడిదొడుకులు ఉంటాయి. ఇటువంటి అన్నింటినీ కూడా కూర్చొని మాట్లాడుకుంటే సెటిల్ అయిపోయే పరిస్థితులు, వీటన్నిటిని కూడా మీరు పరిగణనలోకి తీసుకోవద్దంటూ కూడా తాను రిక్వెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ముందస్తుగానే ఇవన్నీ కూడా మా నిర్ణయాలు తీసుకున్నాను, నేను అన్ని ఆలోచించి రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్నాను అనేది మాత్రమే ఆయన గురుమూర్తితో కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా వేరే పార్టీలకు వెళ్తారా, ఇంకా ఏదైనా జరుగుతుందా అన్న దానిపైన కూడా మాత్రం ఆయన నేను ఇంకా రాజకీయాలకు స్వస్తి పలకాలనుకుంటున్నాను, నేను ఇంకా రాజకీయాలలో ఉండదలుచుకోలేదు అనేది మాత్రమే చెప్పినట్టుగా అయితే చెప్తున్నారు. అయితే మరి కొద్దిసేపటి క్రితమే వైస్ ప్రెసిడెంట్ నివాసానికి కూడా ఆయన రావడం జరిగింది, నేరుగా ఆయన రాజీనామాను సమర్పిస్తున్నారు. అయితే మొదటి నుంచి కూడా ఆయన బీజేపీలోకి అడుగులు పెడతారంటూ కూడా కొంత ప్రచారం జరుగుతుంది. గతంలో జరిగిన అనేక అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని విజయసాయిరెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని నిన్న ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన ఏమీ కూడా మాట్లాడలేదు, ఏమీ కూడా పోస్ట్ చేయలేదు. ఇప్పుడు గురుమూర్తి అయితే వెళ్ళి మాట్లాడారు. ఇంకెవరైనా విజయసాయిరెడ్డి నివాసానికి ఇప్పుడు వెళ్ళే అవకాశం ఉందా? విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశం ఉందా? ఇప్పుడు విజయసాయిరెడ్డి నివాసం నుంచి వైస్ ప్రెసిడెంట్ నివాసానికి బయలుదేరిన సమయంలోనే ఆయన మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. నేను రాజీనామా సమర్పించిన తర్వాత అక్కడే మీడియాతో కూడా మాట్లాడతాను, ఇప్పుడు నేను రాజీనామా సమర్పించకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు, నేను వైస్ ప్రెసిడెంట్ నివాసం దగ్గరే మీ అందరికీతో కూడా మాట్లాడతాను, అనేక అంశాలను కూడా పంచుకోవాల్సిన అవసరం ఉంది, నేను ఖచ్చితంగా మీతో మాట్లాడతాను అనే మాటలు మాత్రం ఆయన చెప్తూ ఇంట్లో నుంచి కారులో వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. అయితే మరి కాసేపట్లోనే రాజీనామా సమర్పించిన అనంతరం బయటికి వచ్చిన తర్వాత మీడియాతోటి మాట్లాడతారు. అదే విషయాన్ని కూడా ఆయన వెళ్లేటప్పుడే చెప్పడం జరిగింది. 11 గంటల ప్రాంతంలో నేను బయటికి వస్తాను, వచ్చిన తర్వాత మాట్లాడతానని చెప్పారు. అయితే మరి అతను ఏం మాట్లాడతారు, ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఇతర పార్టీలకు వెళ్ళను, నేను పూర్తిగా రాజకీయాలన్నింటినీ కూడా వదిలేస్తున్నాను, వ్యవసాయం చేసుకుంటానంటూ కూడా నిన్న ట్వీట్ చేసిన పరిస్థితి ఉంది. అదే విషయంలో ఇంకొక ట్విస్ట్ కూడా ఇచ్చారు. చంద్రబాబు నాయుడుతో కానీ పవన్ కళ్యాణ్ తో కానీ తనకి ఎటువంటి విభేదాలు లేవు, నేను రాజకీయంగా వాళ్ళతో పాటు కొంత విభేదించింది కనుక అది మాత్రం వాస్తవమే, కానీ పార్టీ పరమైన విధానాలకు సంబంధించిన అంశం అది, నాకు వ్యక్తిగతంగా వాళ్ళ మీద ఎటువంటి దురుద్దేశం లేదంటూ కూడా ఆ ట్వీట్ చేయడం జరిగింది. మరొక వైపు మొన్న కాకినాడలో జరిగిన కోర్టు అంశంలో కూడా ఆయనను ఈడీ అధికారులు విచారించడము, వీటన్నిటినీ కూడా ఆయన బీజేపీ వైపు అడుగులు వేస్తారు అనేది మాత్రం కొంత తెలుస్తుంది. అయితే ఇమ్మీడియట్ గా జరుగుతుందా లేదా కొంతకాలం ఆయన టైం తీసుకున్న తర్వాత బీజేపీలోకి వస్తారనేది మాత్రం ఆయన విజయసాయిరెడ్డి కొంత చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వైసీపీలో మొదటి నుంచి కూడా చాలా కీలకంగా వ్యవహరించిన వ్యక్తి, కొద్ది కాలంగా ఆయన ఎప్పుడైతే సజ్జల రామకృష్ణను జగన్ దగ్గర క్లోజ్ అవుతుండడము, ఆయన జగన్ సజ్జల రామకృష్ణకి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడము, వైఎస్ మన సాయిరెడ్డిని కొంత దూరం పెడుతూ వచ్చిన విషయాలను కూడా చూస్తూ వచ్చాం. వీటన్నిటిపైన కూడా ఆయన మాట్లాడతారా లేదా, ఎందుకు ఆ గ్యాప్ వచ్చింది వాళ్ళ మధ్యలో? నిజానికి ఈ విషయంపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతూనే ఉంది. విజయసాయిరెడ్డిని కొంచెం పార్టీ నుంచి దూరం పెడుతున్నారు, అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు అంటూ ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నా విజయసాయిరెడ్డి మాత్రం దాన్ని ఖండిస్తూ వస్తూనే ఉన్నారు. సజ్జలకు కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ గతంలో ప్రచారం జరిగినప్పటికీ ఒక దశలో అయితే గతంలో కారు కూడా దించేశారు అంటూ
పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. విజయసాయి ఎప్పుడైనా పార్టీని వదిలే అవకాశం ఉంటుందని కొంత చర్చ జరిగిన విజయసాయి ఖండిస్తూ వచ్చారు. కానీ ఇలాంటి సమయంలో ఆయన పదవీ కాలం ఇంకా ఉన్నప్పటికీ ఆయన రాజీనామా చేయడం ద్వారా పార్టీలో కొన్ని భయాందోళనలు వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. మిగిలిన పార్టీలో కేడర్లో కూడా భయాందోళన వ్యక్తమయ్యే అవకాశం ఉంటుంది. మరి విజయసాయి రెడ్డి లాంటి నేత రాజీనామా చేస్తూ ఉంటే వైసీపీ నేతలు ఎవరూ కూడా ఎందుకు విరమింపజేసే ప్రయత్నం చేయలేదు? ఖచ్చితంగా ఇది ముందస్తుగానే పార్టీ శ్రేణులతోటి అధినేతతోటి కూడా మాట్లాడుకున్నట్టయితే మనకు కొంత సమాచారం అందుతుంది. ఈ రోజు ఈ నిమిషమే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనపడతలేదు. గత కొద్ది సంవత్సరాలుగా కూడా పార్టీలో జరుగుతున్న మార్పులు తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు తాను పడ్డ కృషి వీటన్నిటిని కూడా పార్టీ గుర్తించట్లేదు అనేది కూడా ఆయన కొద్ది కాలంగా అయితే మనసులోనే ఆయన కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనపడింది. అయినప్పటికీ కూడా పైకి మాత్రం అనేక మార్లు మీడియా ప్రెస్ మీట్ లో కానీ లేదంటే మీడియా ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత చిట్ చాట్ లో కూడా ఆయన చాలా సార్లు కూడా ఖండిస్తూ వచ్చారు. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీని వీడేది లేదు, నాకు అటువంటి ఇబ్బందులు ఏముంటాయి, నేను అంతా కూడా ఇక్కడ ఢిల్లీలో ఉన్న విషయాలను పార్టీకి సంబంధించి కేంద్ర అధినాయకత్వంతో కావచ్చు, మోడీ వాళ్ళతోటి కానీ, రాష్ట్రానికి రావాల్సిన నిధుల మీద విషయంలో కానీ వీటిపైన నేను ఎక్కువగా ఫోకస్ చేయడంతో రాష్ట్రంలో కొంత నేను దూరంగా ఉన్నాను. కానీ ఒక మనిషి ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి సజ్జలో ఉన్నారు, సజ్జలకు నాకు ఎటువంటి విభేదాలు లేవు అంటూ కూడా అనేక సార్లు కూడా ఆయన ఆఫ్ ద రికార్డ్ చిట్ చాట్ లో చెప్పిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా అనేక సార్లు కూడా ఈ అంశాలపైన మాట్లాడేందుకు ప్రస్తావించినప్పుడు కూడా చాలా సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చారు. కానీ అంతర్గతంగా మాత్రం వాళ్ళ మధ్యలో ఏదో జరిగింది అనేది మాత్రం కొంత మనకు జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ వీడేందుకు గత కొద్ది కాలంగా ఇదంతా కూడా కసరత్తు చేశారా అన్నది మాత్రం కొంత నమ్మే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన గతంలో ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఇండియాలో లేని టైంలో ఆయన రాజీనామా పత్రాన్ని సమర్పించడం కావచ్చు, అంతకు ముందే ఆయన పార్టీ అధినేతకు కూడా ఈ విషయాన్ని కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. అయినప్పటి నుంచి పార్టీ నుంచి కూడా ఎటువంటి స్పందన కరువైన నేపథ్యంలోనే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారు అనేది కూడా కొంత తెలుస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో మొదటి నుంచి కూడా పార్టీ స్థాపించక ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నాడు. అనేక అంశాలపైన ఆయనతో పాటు కలిసి నడిచిన వ్యక్తి. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి 40 ఏళ్లుగా ఆయన సేవలు అందించారు. ఇటు చార్టెడ్ అకౌంట్ గా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఆయనతో పాటు ఉన్న రిలేషన్స్ ని జగన్మోహన్ రెడ్డి తోటి కూడా కొనసాగిస్తూ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈయన సడన్ గా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని వదిలేయడం లేదు, కానీ నేను రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్నాను, నాకు ఆ కుటుంబంతో చాలా అనుబంధం ఉంది అంటూ చెప్తున్నప్పటికీ కూడా ఆయన అంతర్గతంగా మాత్రం కొంత ఇబ్బంది పడ్డాడు. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కావచ్చు, అతను ఈయన దూరం పెట్టడం కావచ్చు, సజ్జలను దగ్గరికి తీసుకోవడం కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఆయన కొంత అంతర్మదనం తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నారనేది కూడా మనకు కొంత అర్థమవుతుంది. గురుమూర్తి వచ్చిన సందర్భంలో కూడా ఇది ఆల్రెడీ జరిగిపోయిన నిర్ణయము, నేను దీంట్లో ఎటువంటి మార్పులు అయితే కోరుకోవడం లేదు, నేను ఖచ్చితంగా నా రాజీనామా సమర్పిస్తాను, నేను రాజకీయాల్లో ఉండాలన్న ఉద్దేశంతో లేను అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా చూస్తే కనుక మరి ఇప్పుడు ప్రస్తుతం ఆయన రాజీనామా చేసిన తర్వాత కొంతకాలము ఏ పార్టీలో చేరకుండా ఉన్నప్పటికీ కూడా ఆయన ఖచ్చితంగా బీజేపీలోకి వస్తారనే వార్తలు మాత్రం ఇక్కడ స్థానికంగా అయితే కొంత చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. బీజేపీలోకి వెళ్తారు అతను, ఆ బీజేపీకి దేశంలో కూడా ఆయన ఒక కీలకమైన రోల్ పోషిస్తారంటూ కూడా కొంత తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో మరి రానున్న రాజకీయ భవిష్యత్తు పైన కావచ్చు, ఆయన రాజీనామా తర్వాత రేపటి నుంచి ఏం చేస్తారు అన్న దానిపైన కూడా మరి కాసేపట్లోనే ఆయన మీడియాకు కూడా పూర్తి వివరాలు వెల్లడించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. రోహిత్ రైట్ గోపి, విజయసాయి రెడ్డి ఆయన పదవికి రాజీనామా చేస్తూ రాజీనామా లేఖను రాజ్యసభ చైర్మన్ కి పంపించారు. అయితే విజయసాయి రెడ్డి కేవలం ఇప్పటివరకు నిన్న ట్వీట్ మాత్రమే చేశారు. తొలి నుంచి జగన్ని సపోర్ట్ చేస్తూ రాజకీయాల్లో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, ప్రతి దశలోనూ జగన్ వెన్నంటి ఉన్న విజయసాయి రెడ్డి ఇప్పుడు ఎందుకు రాజీనామా చేయాలి అని అనుకున్నారు? ఆయన రాజీనామా నిర్ణయాన్ని వైసీపీ ఎందుకు ఆపలేకపోయింది అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. వైసీపీ ఇప్పుడు కష్టకాలంలో ఉంది. మొన్న జరిగిన ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచింది. అసెంబ్లీ సీట్లు కేవలం 4 సీట్లు మాత్రమే గెలిచింది, పార్లమెంట్ సీట్లను. ఇలాంటి సమయంలో రాజ్యసభకు విజయసాయి రెడ్డిని పంపించినప్పుడు 2 సార్లు కూడా రాజ్యసభకు పంపించేంత ప్రాధాన్యతను ఇచ్చిన వ్యక్తి ఎందుకు జగన్ని వదిలేస్తూ ఉన్నారు అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇంతకుముందే తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా విజయసాయి రెడ్డి నివాసానికి వచ్చారు. మీడియాతో ఆయన పెద్దగా ఏమీ మాట్లాడలేదు. ఆయన సేవలు మాకు అవసరం అంటూ
ఆయన మాట్లాడి వెళ్ళారు. మరి విజయసాయిరెడ్డితో జగన్ విజయసాయిరెడ్డి రాజీనామా గురించి జగన్తో మాట్లాడే రాజీనామా చేశారా? జగన్కి చెప్పినప్పుడు జగన్ వద్దు అని అనలేదా? జగన్ మిగిలిన వాళ్ళు ఎవరిని కూడా విజయసాయిరెడ్డి రాజీనామా చేయకుండా మిగిలిన పార్టీలో ముఖ్యులను ఎవరిని విజయసాయిరెడ్డి దగ్గరికి ఎందుకు పంపించలేదు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రతి సందర్భంలో ఇటు రాజకీయాల్లో కావచ్చు, అటు వ్యాపారాల్లో కావచ్చు, జగన్ వెన్నంటే ఉన్నారు. జగన్తో పాటే కేసులు ఎదుర్కొన్నారు ఆయన ఆడిటర్గా ఉంటూ. ఇప్పుడు పార్టీలో కూడా కీలక పదవులు నిర్వహిస్తూ ఆయన పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తూ కేడర్ను కూడా సమన్వయపరుచుకుంటూ వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరుగా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామా నిర్ణయం పార్టీకి కష్టకాలంలో కేడర్లో కొంత భయాందోళన కలిగించే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతుంది. ఇది ఇలాంటి సమయంలో పార్టీ కొంచెం కష్టాలను ఎదుర్కొంటున్న సమయంలో విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తి రాజీనామా చేయడం ద్వారా అది పార్టీలో ఉన్న కేడర్లో ధైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతుంది. కొద్దిసేపటి క్రితం గురుమూర్తి మాత్రమే విజయసాయిరెడ్డి నివాసానికి వచ్చారు. వైసీపీ ముఖ్య నేతలు ఎవరూ కూడా పెద్దగా అంటే విజయసాయిరెడ్డితో మాట్లాడటానికి, ఆయనతో రాజీనామాను ఆపించడానికి పెద్దగా ప్రయత్నాలు చేయలేదు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. గురుమూర్తి అక్కడికి వచ్చినప్పటికీ ఆయన ఏమీ చెప్పలేదు. ఎందుకంటే విజయసాయిరెడ్డి ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారు. నా నిర్ణయంలో మార్పు లేదని చెప్పారు. విజయసాయిరెడ్డి ఆడిటర్గా ఉన్నారు, వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇక వ్యవసాయదారుడిగా ఆయన మారాలని అనుకుంటున్నారు. మరి ఒక్కసారిగా ఆయన ఆడిటర్గా వృత్తికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వ్యవసాయదారుడిగా మారిపోవాలి అనే నిర్ణయాన్ని పార్టీలో కీలక వ్యక్తిగా ఉన్న విజయసాయిరెడ్డి ఎందుకు తీసుకున్నారు అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. మరికొద్దిసేపట్లో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఢిల్లీ నుంచి ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఆయన ఏం మాట్లాడతారు అనే ఆసక్తి కూడా కనిపిస్తోంది. ఒకసారి మనం ఆయన నిన్న చేసిన ట్వీట్ని కూడా చూడొచ్చు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం, ఎలాంటి ఒత్తిళ్లు లేవు, ఎవరూ కూడా ప్రభావం చేయలేదు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకువెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞని. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరియు పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంతం లేకుండా కృషి చేశాను. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశాను. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని నాకు కల్పించారు అంటూ తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా నాకు ధైర్యాన్ని ఇచ్చారు అంటూ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కానీ విజయసాయిరెడ్డి ఎందుకు ఇంత సడన్గా నిర్ణయం గతంలో చాలా మాటలు కూడా వినిపించాయి. విజయసాయిరెడ్డికి జగన్కు మధ్య కొంచెం గ్యాప్ పెరుగుతోంది. 2-3 సందర్భాల్లో చోటు చేసుకున్న విషయాలకు సంబంధించి గ్యాప్ చోటు చేసుకుందనే వార్తలు వచ్చాయి. కానీ విజయసాయిరెడ్డి వాటిని ఎప్పుడు కూడా ఖండిస్తూనే వచ్చారు. అలాంటిది ఏమీ లేదు అని చెప్తూ వచ్చారు. కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం గ్యాప్ ఉంది. సజ్జలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉండటంతో విజయసాయిరెడ్డి కొంత నొచ్చుకుంటూ ఉన్నారు. ఆయన కొంచెం దూరంగా ఉంటున్నారు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి అకస్మాత్తుగా నిన్న తను రాజీనామా చేస్తున్నట్టుగా ఒక పోస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున రాజకీయాల్లో చర్చ మొదలైంది. ఈ సమయంలో ఎందుకు విజయసాయిరెడ్డి రాజకీయాలను వదిలేయాలని అనుకుంటూ ఉన్నారు, వ్యవసాయం చేసుకోవాలని అనుకుంటూ ఉన్నారు అనే చర్చ జరుగుతుంది. మరికొద్ది సేపట్లో విజయసాయిరెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు, మీడియాతో మాట్లాడబోతున్నారు. మరి తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? విజయసాయిరెడ్డి రాజీనామాకు కారణం ఏమని అనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.